సో అందరికీ నమస్కారం. నా పేరు గార చిన్నారావు. 2 days దగ్గర చూడొచ్చు. ఇప్పుడు దాకా మనం నరేష్ మహారాజ్ యొక్క సో రూబీ సెలబ్రేషన్ వీడియో చూసాం. సో గురూజీ ఒక మాట చెప్పేశాడు. ఏ మాట అన్నాడంటే, నేను బిజినెస్ బిగినింగ్ లో పని చేయకుండా నాకు చెక్ రావాలి, పని చేయకుండా డబ్బు రావాలి అని అనుకున్నాను అని చెప్పి ఒక స్టోరీ చెప్పాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి కోరుకున్నాడట. దేవుడా నాకు పని చేయకుండా ఫుడ్ కావాలి అంటే దేవుడు పైనుంచి ఒక రొట్టె వేసాడు. వేసినప్పుడు ఆ రొట్టె ముక్క ఆ భూమి లోపల, అంటే ఒక పొలం నెరిలిస్తుంది కదా, నెరిలాగంటే దాంట్లో పడింది. ఇంకా ఆ రొట్టె ముక్కను తీసుకున్నాకి ప్రాసెస్ చేసేటప్పుడు ఆ మట్టి తవ్వుతున్నాడు. మళ్ళీ ఆ రొట్టె ముక్క మళ్ళీ కిందకి వెళ్తుంది. మళ్ళీ తవ్వుతున్నాడు, మళ్ళీ కిందకి వెళ్తుంది. సో మొత్తానికి చాలా తవ్విన తర్వాత ఆ రొట్టె ముక్క దొరికింది, ఆ బ్రెడ్. సో పని చేయకుండా ఊరికనే రావాలని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుడు ఊరికనే ఇచ్చాడంటే ఊరికనే ఇవ్వాల. సో అతను తవ్వటం, ఆ మట్టి తీయటం అనేది కూడా ప్రాసెస్. అంటే దేవుడు ఏదైనా ఇచ్చాడంటే ఊరికనే ఇవ్వడు, ఉచితంగా ఏది ఇవ్వడు. ఊరికనే రావాలని మీరు కోరుకుంటారు కానీ, ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ అది ఉచితంగా దొరకదు. ఉచితంగా దొరికితే దానికి వాల్యూ ఉండదనే దేవుడు ఆ విధంగా సేమ్ షాప్ లో కావచ్చు, వేరే పనిలో కావచ్చు, మనకు సక్సెస్ కావాలి అంటే మన ఎఫర్ట్ అనేది చాలా చాలా ముఖ్యంగా పెడుతుంటాడు. హిందూ సాంప్రదాయ ప్రకారం చూద్దాం. శ్రీకృష్ణుడు కురుక్షేత్రం యుద్ధం చేసేటప్పుడు ఆ ప్రాసెస్ లో, అక్కడ కురుక్షేత్ర యుద్ధం 2 బ్యాచ్ల మధ్య జరిగింది. పాండవులు, కౌరవులు. పాండవులు 5గురే ఉంటారు, 5గురు పంచ పాండవులు అంటారు. కౌరవులు 100 మంది ఉంటారు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు దేవుడే, భగవంతుడే. హిందూ ధార్మిక సిద్ధాంతం ప్రకారం నేను చెప్తున్నాను. మరి దేవుడు అనుకుంటే అసలు కురుక్షేత్రం యుద్ధం ఎందుకు చేయాలి? ఈ పాండవుల పక్షాన్ని నిలబడటము, మళ్ళీ ఇక్కడ యుద్ధం చేయించడం కురుక్షేత్రము, మళ్ళీ ఆ తర్వాత గెలవటం, ఇదంతా ఎందుకు? దేవుడు మంచి వైపే ఉంటాడు కాబట్టి. సో పాండవులను యుద్ధం చేయకుండా ఇలా అంటే ఆటోమేటిక్ గా గెలవచ్చు కదా. కానీ ప్రాసెస్ ఇది. భగవంతుడు ఏం చేస్తాడంటే మంచి వైపే ఉంటాడు, కానీ వారు చేయాల్సిన ఫలితం, వారు చేయాల్సిన పని, వాళ్ళు చేయాల్సిన క్రియలు వాళ్ళు చేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేయాలి. భగవద్గీతలో చెప్పాడు అనమాట శ్రీకృష్ణుడు అర్జునుడికి, కర్తవ్యం నీది, అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, తర్వాత దాని ఫలితం ఏం చేయాలో అది ఇవ్వాల్సింది వస్తుంది. అంటే నువ్వు పని చేయి, నువ్వు పని చేయి, ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది అని దాని యొక్క అర్థం. పని చేయకుండా, కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం దుర్లభం, వ్యర్థం. పని చేయకుండా ఫలితం రానే రాదు, ఏ పనిలో కూడా రాదు. అంటే మన దేవుళ్ళు నమ్ముతుంటాం కదా, అందుకే చెప్పా. అక్కడ రాముడు, శ్రీకృష్ణుడు తర్వాత రాముడు గురించి మాట. ఆయన కూడా రావణాసుడి పైన యుద్ధం చేశాడు. యుద్ధం చేయకుండా గెలవల. సీతాదేవిని తీసుకెళ్ళినప్పుడు అతను వెళ్ళి రాముడు వెళ్ళి వానర సైన్యం తీసుకుని వెళ్ళి రావణాసుడి పైన యుద్ధం చేసి గెలిచి వచ్చాడు. మళ్ళీ పట్టాభిషేకం తీసుకున్నాడు. అదే మాదిరిగా క్రిస్టియానిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలా మంది క్రిస్టియన్ సోదరులు చర్చికి వెళ్తారు, ప్రేయర్లు చేస్తారు, ఉపవాస వ్రతం చేసుకుంటారు. చాలా మంది దేవుడా నాకు అది చేయి ఇది చేయి అంటుంటారు. వారు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచే తీసుకున్నాం. చాలా మంది క్రిస్టియన్ సోదరులు కూడా తెలుసు. కానా పెళ్లి విందు అని ఒకటి జరుగుతుంది. ఆ పెళ్లి విందుకి యేసుక్రీస్తు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు కొంతమంది ఆయన టెస్ట్ చేయాలని చూస్తాడు. నువ్వు ఈయన దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, నిజంగా దేవుడు కుమారుడు అయితే సో ఈయన ఇక్కడ ఒక మహిమ చేయాలి, ఒక మ్యాజిక్ చేయాలని
అక్కడ ఒక చిన్న టెస్ట్ పెడతారు ఆయనకి. ఎలాంటి టెస్ట్ అంటే అక్కడ ద్రాక్ష రసం అనేది ఆ పెళ్లి విందులో అయిపోతుంది. ఆ పెళ్లి విందులో ఖాళీ కుండలు మిగులుతాయి. ఇప్పుడు దేవుడిని టెస్ట్ చేస్తారు, అంటే యేసుక్రీస్తుని అక్కడ ఉన్న వాళ్ళందరూ టెస్ట్ చేస్తారు. నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, మరి ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, దైవ కుమారుడు అయితే, మరి ఈ ఖాళీ కుండల్లో నువ్వు ద్రాక్షరసం పుట్టించు అని చెప్పేసి టెస్ట్ పెడతారు. అప్పుడు ఆ యేసుక్రీస్తు దేవుడిగా భావిస్తున్నారు కదా అందరూ. ఆయన కూడా మరి దేవుడు అని చెప్పేసి అందరూ నమ్ముతారు కదా. మరి ఆయన అనుకుంటే ఇలా పుట్టించవచ్చు కదా ద్రాక్షరసాన్ని. ఇలా ఇలా చేయలా ఖాళీ కుండల్లో. ఆయన ఏమంటాడంటే ఆ ఖాళీ కుండల్లో నీళ్లతో నింపమంటాడు. ఆ నీళ్లతో నింపటం అనేది మనిషి యొక్క పని. ఆ ఆ నీళ్ళని తర్వాత ద్రాక్షరసంగా మారుస్తాడు. అంటే మనిషి తన యొక్క కర్మని, తన యొక్క కార్యాన్ని తను చేస్తే దేవుడు మహిమ చేస్తాడు. దేవుడు ఇలా అంటే అయిపోయింది. కానీ మన కృషి లేకుండా, మన పని లేకుండా దేవుడు ఇలా చేయడు. అలానే ఇంకా బైబిల్ కోసం ఎగ్జాంపుల్, ఒక చోట కొండ మీద ప్రార్థన చేసుకునే ప్రాసెస్ లో అక్కడ 5,000 మంది సుమారు జనాభా కలిగి ఉంటే అక్కడ భోజనానికి ఆకలికి అందరూ అలమటిస్తుంటారు. అప్పుడు ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. వాటిని తీసుకొని విస్తారంగా, అంటే ఆ 2 చేపల్ని గంపలో వేస్తే మళ్ళీ ఎక్కువ ఎక్కువ చేపలు అయ్యే విధంగా, 5 రొట్టెలని ఎక్కువ అయ్యే విధంగా విస్తారంగా వృద్ధి చేస్తాడు. అంటే ఉన్న వాటిని డెవలప్ చేస్తాడు. అసలు ఏమీ లేకుండా నథింగ్, ఖాళీగా ఉన్నదాన్ని ఇలా అనడం. అక్కడ ఆహారం వచ్చిందంటే కొద్దిగా ఉంది, వాళ్ళ కృషి, వాళ్ళ పని కొద్దిగా ఉంది. దాన్ని మ్యాజిక్ చేశాడు దేవుడు. అర్థమవుతుంది. అంటే నేను ఎందుకు ఇవాళ మతాలు, నేను దేవుణ్ణి ఇట్లా ప్రమోషన్ చేయట్లా, కానీ విశ్వాసాలను ప్రమోషన్ చేయట్లా. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇవాళ చెప్పే ప్రాసెస్, ఏ మతమైనా ఏ గ్రంథమైనా ప్రాసెస్ ఏముండిద్దంటే నువ్వు పని చేయాలి, పని చేస్తేనే నీకు ఫలితాన్ని ఇస్తాను. అలా మసీదులో అల్లా కూడా ఇలానే చెప్తారు. ఇంతే చెప్పారా, ఇంకా వేరే ఏమైనా చెప్పారా? నాకు తెలుసుకున్న, నాకు కలిగిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా తప్పుగా అనిపిస్తుందా, కరెక్టే చెప్పానంటారా? కరెక్టే మావజీ. కరెక్టే మావజీ. చెప్పండి గైస్, కరెక్టా? ఏమైనా ఉంటే సబ్జెక్ట్ కరెక్షన్ చేసుకుంటా రెడీ. నేను చెప్పింది కరెక్టేనా? ఏ దేవుడైనా నువ్వు ఇంట్లో కూర్చొని నీకు డబ్బులు ఇస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను దేవుడిని పూజిస్తున్నాను, నేను అల్లాని దువా చేస్తున్నాను, లేకపోతే నేను శ్రీరాముడికి, లేకపోతే శ్రీకృష్ణుడికి, లేకపోతే అయ్యప్ప స్వామికి, లేకపోతే వెంకటేశ్వర స్వామికి నేను పూజించుకుంటున్నాను, నన్ను ఇంట్లో కూర్చోమన్నాడు దేవుడు, నాకు డబ్బులు ఇస్తా అన్నాడు అనే దేవుడు ఎవరైనా ఉన్నారా? అసలు దేవుడు అనే మాటకి అర్థం వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్. పనే దైవం. ఏంటండి? నా దృష్టిలో పనే దైవం. పనే దైవం. పనే దైవం. పనే దైవం. నాకు అంటే యాక్చువల్గా నేను క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి నాకు ప్రార్థన అట్లా అలవాటు చేశారు. సో నేను కూడా అలానే పెరిగాను. ఒకరోజు నేను సండే స్కూల్, బైబుల్ స్టడీస్ ఇలాంటివి చెప్తూ ఉండేవాడిని. సేఫ్ షాప్ అనే బిజినెస్ వచ్చింది నాకు నా లైఫ్లోకి. సండే వచ్చేనైతే చర్చికి వెళ్ళాలి, ఇంకోవైపు సేఫ్ షాప్లో మీటింగ్ రమ్మంటారు. బిగినింగ్లో నాకు తెలియదా. 1 year పాటు నేను ఏం చేసేవాడిని అంటే ఇంపార్టెన్స్ అంతా కూడా, నేను జాబ్ చేస్తుండేవాడిని, నేను ట్రైనింగ్ మీటింగ్కి వెళ్ళేవాడిని కాదు. నేను ఇదే చెప్పేవాడిని, నువ్వు ₹1,00,00,000 ఇవ్వు, 10 కోట్లు ఇవ్వు, నేను చర్చి మానుకోను. ఏమనేవాడిని? ₹1,00,00,000 ఇవ్వు, కానీ 10 కోట్లు ఇవ్వు, నేను చర్చి మానుకోను, నేను చర్చికి వెళ్తాను, నేను మీటింగ్కి రాను అని చెప్పేవాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు కూడా మీటింగ్ కొంతమంది అంతే అంటారు గురుజీ.
అదే చెప్తున్నా, అందుకోసం చెప్తున్నా వాళ్ళ 1 ఇయర్ పాటు 2018-19లో 1 ఇయర్ పాటు వర్క్ చేశాను. నేను ట్రైనింగ్ రాకపోవడం వల్ల, నేను మీటింగ్ రాకపోవడం వల్ల, సో దేవుడు ఇచ్చిన, నేను అనుకున్న ప్రకారం దేవుడే నాకు ఎక్కడో మేరీ అనే ఒక ఆమె ద్వారా ఈ అవకాశం ఇచ్చాడు. ఆమె ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోలేక అక్కడ 500 టీం అయిపోయి కూడా 0 అయిపోయి కూర్చున్నా. సో అప్పుడు నాకు అర్థమైంది, బైబిల్లో ఉండే వాక్యమే, దీనుల సేవే దేవుని సేవ. అదే హిందూ ధార్మిక సిద్ధాంతం ప్రకారము మానవ సేవే మాధవ సేవ. అంటే మనుషులకు సేవ చేస్తే మానవ సేవ, మాధవ సేవ అంటే కృష్ణుడికి మాధవుడికి సేవ చేసినట్టు. అదే ఇక్కడ బైబిల్లో ఉండేదంటే దీనుల సేవే దేవుని సేవ. దీనులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టు. అలానే ఖురాన్లో కూడా అలానే ఉండేది. అంటే అల్టిమేట్ గా దేవుడు, దైవం అనే మాటకి అర్థం దైవం మానుష్య రూపేణ. దేవుడు ఎక్కడ ఉండడు, మనుషులలోనే ఉంటాడు. ఒక పేదవాడికి ఆకలి అవుతుంది, ఇక్కడ చర్చిలో కానుక ఇవ్వాలి, లేకపోతే మన గుళ్ళో టెంపుల్స్ లో కానుక ఇవ్వాలి, లేకపోతే మసీదులో కానుక ఇవ్వాలి. ఈ పేదవాడికి ఆకలి తీరిస్తే దేవుడు మెచ్చుకుంటాడా, లేదా ఇక్కడ కానుక ఇస్తే మెచ్చుకుంటాడా? పేదవాడికి హెల్ప్ చేస్తే మెచ్చుకుంటారు. పేదవాడికి హెల్ప్ చేస్తే మెచ్చుకుంటారు. దేవుడు గుళ్ళో ఉన్నాడా, మసీదులో, చర్చిలో ఉన్నాడా, లేదా ఈ పేదవాడి కడుపులో ఉన్నాడా? పేదవాడి కడుపులో. అర్థమవుతుంది అందరికీ? అప్పట్లో ఓ మై గాడ్ అనే ఒక మూవీ వచ్చింది హిందీలో, అర్థమవుతుందండి? అతను ఆ అక్కడ ఆ సినిమాల్లో హీరోస్ చాలా సినిమాలు వచ్చినాయి, అంటే దేవుళ్ళ మీద చాలా మూవీస్ వస్తున్నాయి. ఆ మూవీస్ అన్నింటిలో కూడా చూపిస్తుంది ఏంటంటే, అంటే మనకు కూడా తెలియాలి, మనిషికి సహాయం చేయటమే దేవుడి యొక్క ఉద్దేశం. ఎదుటివాడిలో దేవుడు ఉంటాడు, ఎదుటివాడికి నువ్వు సహాయం చేయడమే దేవునికి సేవ చేసినట్టు అని అల్టిమేట్ గా ప్రతి దాంట్లో ఉంటాయి. పెద్ద పెద్ద గ్రంథాల్లో, పెద్ద పెద్ద పుస్తకాల్లో, పెద్ద పెద్ద సినిమాల్లో. అర్థమవుతుందండి? దేంట్లో చూసినా సరే మనిషికి సహాయం చేయడమే దైవం ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. అది ఫిక్స్ అయిపోయాను. ఇక 1 ఇయర్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయినాక నేను 6 సంవత్సరాలు అయింది చర్చికి వెళ్ళి. 6 సంవత్సరాలు అయింది నేను చర్చిలో వాక్యాలు చెప్పి విని అవన్నీ. బట్ దేవుడు నేను అనుకున్న దేవుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాతో లేడా అంటే నేనే ఫీల్ అవుతానంటే నాతో ఉన్నాడని ఫీల్ అవుతాను. అర్థమవుతుంది? అంటే ఇక నేను కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని దేన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, ఉద్దేశం చెప్తున్నాను మీకు. నమ్మకాన్ని ప్రమోషన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా దేవుణ్ణి పూజించండి, కానీ అక్కడ ఆ దేవుని యొక్క పూజనో లేకపోతే ప్రార్థనో లేకపోతే ఇంకోటో అది ప్లస్ పక్కన సేఫ్ షాప్ అనే దాన్ని పక్క మనం పెడితే, సో నేను ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ దేవునికి ఇచ్చాను. కాదు, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు, పేదవారికి సహాయం చేయడమే దేవుని ఉద్దేశం తెలుసుకున్నాను. అక్కడి నుంచి దేవుని యొక్క ఆలోచన నాకు ఇచ్చిన తలంపుని బట్టి నేను మనుషులకు సేవ చేయడం మొదలుపెట్టా. అర్థమవుతుందండి? నా అప్లైనర్లో సూర్య అప్పారావు అని ఒక అతను ఉన్నాడు. నా అప్లైనర్లో సూర్య అప్పారావు అని ఒక అతను ఉన్నాడు. ఆయన క్రిస్టియనే. ఆయన నేను ఏదైతే అనుకున్నానో ఆయన కూడా అదే అనుకునేవాడు అప్పట్లో. నేను చర్చికి వెళ్తాను, నేను సేఫ్ షాప్ మీటింగ్కి రాను అన్నాడు. నా అప్లైన్లోనే ఉన్నాడు ఆయన. ఈ రోజు ఇంకా చర్చికి వెళ్తున్నాడు. ఒక 10 కంపెనీలు మారాడు. దేంట్లో సక్సెస్ కాలా, ఇంకా రోజువారీ కూలి పనిలాగా ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చర్చికి వెళ్తున్నాడు, దేవుడు ఆయన పట్ల ఉన్నాడా? నేను వెళ్ళట్లేదు, దేవుడు నా పట్ల ఉన్నాడా? ఎవరి పట్ల ఉన్నాడు? మీ పట్ల ఉన్నాడు. నేను చర్చికి వెళ్ళట్లేదు అనుకుంటున్నారు, కానీ రోజు వెళ్తున్నాను. నేను ప్రతిరోజు జూమ్, ఇదే నా చర్చ్, ఇదే నా మసీద్, ఇదే నా టెంపుల్. ఇంతమంది మనుషులకి రోజు జ్ఞానాన్ని ఇస్తున్నా. దేవుడికి ఇచ్చిన జ్ఞానాన్ని నేను మీకు పంచుతున్నా. ప్రతిరోజు నేను వర్క్ లో ఉంటా, ప్రతిరోజు ఫీల్డ్ వర్క్, అదే నా చర్చ్. ఒక ఇంటికి వెళ్తాను, ఒక అక్క వాళ్ళ కష్టాలు చెప్పింది, ఒక తమ్ముడులా వింటాను, అక్కకి ధైర్యాన్ని ఇస్తా.
అక్క నీకెందుకు నేనున్నా, నేను చూసుకుంటా, నీకు నువ్వు ధైర్యంగా ఉన్నట్ట. ఒక చెల్లి వాళ్ళ కుటుంబ సమస్యలు చెప్పింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చెప్తారు. చెల్లి నేను నీకున్నా, నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉన్నట్ట. వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక తమ్ముడిలాగా, అన్నలాగా నేను చూస్తూ ప్రతిరోజు వర్క్ లో ఉంటూ వర్క్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకెళ్ళి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఇదే నాకు దేవుడిచ్చిన ఆలోచన, ఇదే నా కర్తవ్యం కూడా. అర్థమవుతుంటే గైస్? క్లియర్? ఎస్ మౌజ్. మీరు Yes, టాపిక్ ma'am. ని Yes, ma'am. టాపిక్ ని మీరు తీసుకెళ్ళి గురించి ఇట్లా అంటున్నాడు, ఇట్లా అన్నాడు అంటే దేవుడిని నేను ప్రమోషన్ చేయట్లా, పనిని ప్రమోషన్ చేస్తున్నా. ఎస్ మౌజ్. అర్థమవుతుందా? ఏ దేవుడిని మీరు నమ్ముతారా, ఏ దేవుడికి పూజిస్తారా, అది మీ ఇష్టం, అది నేను ఎవరికి చెప్పను. ఓకేనా? దేవుని టాపిక్ కాదు ఇక్కడ. టాపిక్ ఏంటి? పని, వర్క్ టాపిక్. మనకిచ్చిన కర్తవ్యాన్ని, మనకిచ్చిన పనిని మనం అంతఃకరణ శుద్ధితో పని చేయాలి. ఎస్ మౌజ్. చదమా? పనే దైవం పనే దైవం మాజ్. ఎస్. చదమా? Yes, yes, Mauj. కానీ సేమ్ షాప్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ఈ పనిని ఇది నాది అనుకోరు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాం. మన నాగరాజు సార్ ఏమన్నాడు, ఏలూరు నుంచి నాగరాజు సార్. నాగరాజు సార్ ఇంతకుముందు ఏ పని చేసేవాడు నువ్వు? మౌజీ ట్యాంక్ మౌజీ కొడుకుడదాను మౌజీ. ఇంతకుముందు మిషన్ పొక్కలని ఆపెట్టాను మౌజీ. మిషన్ ప్రొక్లైనర్ నడిపేవాడు. Yes, ma'am. చెప్పండి, ఆ అప్పట్లో పని చేసేటప్పుడు, ప్రొక్లైనర్ పని చేసేటప్పుడు ప్రతిరోజు నీకు పని ఉంటే ఎన్ని గంటలకు లేచేవాడివి? తెల్లారగట్ట 4 లేచాను మౌజీ. 4 లేచేవాడివి. ఎన్ని గంటల వరకు పని చేసేవాడివి? కరెక్ట్ గా మళ్ళీ వచ్చేసరికి 9-10 కూడా అయిపోయింది మౌజీ. 10 అయిపోయింది. సో అంటే పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకు లేచి నైట్ 9-10 వరకు ప్రతిరోజు ప్రొక్లైన్ నువ్వే నడిపేవాడువా, లేకపోతే ఎవరైనా నీ డౌన్లైన్ నడిపేవాళ్ళ, నీ అప్లైన్ నడిపేవాళ్ళ? నో మౌజీ, నేను వెళ్తేనే మిషన్ స్టార్ట్ అయ్యింది మౌజీ, లేదంటే ఇంపాసిబుల్. అంటే ఇక్కడ ఆయన పని ఆయనే చేస్తారు, వేరే వాళ్ళు వచ్చి ఎవరు చేయరు. ఏ అప్లైన్ చేయరు, ఏ డౌన్లైన్ చేయరు. అంటే అక్కడ అప్లైన్ డౌన్లైన్ అనే మాటలు ఉండవు కాబట్టి ఆయనే చేయాలి. అలానే స్వామిదాస్ గారు ఉన్నారు. స్వామిదాస్ గారు సేఫ్ షాప్ ముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఆటో డ్రైవింగ్. ఆటో డ్రైవర్. ఆటో మీరే నడిపేవాళ్ళ, లేకపోతే ఎవరైనా అప్లైన్ లో డౌన్లైన్ వచ్చి నడిపేవాళ్ళ? నేనే అడుగుతుంది మాత్రం. నీ ఆటో నువ్వే నడుపుతావు. నీ ఆటో నువ్వే నడిపితే నీకు డబ్బులు వస్తాయి. లేదు, ఏ అప్లైన్ వచ్చి నడపడానికి, ఏ డౌన్లైన్ వచ్చి నడపడానికి అక్కడ ఆటోకి సంబంధించి ఎవరు వచ్చి నడపరు. అది తెలుసు. ఓకే, ఈ ఆటో నేనే స్టార్ట్ చేయాలి. ఎన్ని గంటలు లేచేవాళ్ళు పొద్దున్నే మీరు? 5 గంటలు 5 గంటలు లేచి ఎన్ని గంటల వరకు పనిచేసేవాళ్ళు? 5 గంటలు వేసి 6 గంటలకు వెళ్ళేవాడిని. సాయంత్రం అది నేనంటే రోజుకు ఒక 1000 రూపాయలు దొరకవాలని టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్ కంప్లీట్ అయిపోయినాక ఇంటికి వచ్చేవాడిని. ప్రతిరోజు పని చేస్తేనే డబ్బులు, పని చేయకపోతే రావు. ఎస్ మ్యామ్. ఆటోకి తీసుకెళ్లి పక్కన పెట్టి ఆ చెట్టు కింద పెట్టుకుని నిద్రపోతే రావు. రావు. అక్కడైతే మనం ప్రతిరోజు పని చేస్తాం. బట్ ఎక్కడైతే ప్రతిరోజు ఎందుకు పని చేయమంటే, ఇక్కడ నా అప్లైన్ లో ఉన్నారు, నేను పని చేస్తే ఆయనకు వస్తున్నాయి, వాళ్ళు వచ్చి చేయట్లేదు కదా. నా డౌన్లైన్స్ చాలా మంది ఉన్నారు, వీళ్ళు పని చేయట్లేదు, కానీ మనం ఇంట్లో ఉంటాం. సో ఇది జనరల్ కాన్సెప్ట్ ప్రతి మనిషి కూడా. సో నెక్స్ట్ అట్లా మళ్ళీ చేస్తాం. ఇంతకుముందు ఏ పని చేసేవాడు? Dish work మౌజీ, కేబుల్ టీవీ. సో నెలవారీ జీతమా, రోజువారీ పని? నెలవారీ జీతం మౌజీ. సో నెలలో ఎన్ని రోజులు వెళ్ళి పని చేయాలి, ఎన్ని రోజులు సెలవు ఇచ్చేవాడు? మౌజీ 30 రోజులు చేయాలి మౌజీ, సెలవు లేదు. 30 రోజులు పని చేయాలి, సెలవు లేదు. ఒకవేళ ఏదైనా సెలవు పెట్టుకుంటే జీతంలో కటింగ్ చేసేవాడు మౌజీ. జీతంలో కట్ చేసుకుంటాడు. అది కూడా పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడికి పోవాలన్నా కూడా, పెళ్లికైనా ఫంక్షన్ తీసుకోవాలి, సెలవు తీసుకోవాలి. ఇది చాలా కష్టం. ఇంకా ఇచ్చేవాడు. అడుగుతారు బాసు, నువ్వు ఎందుకు రాలేదు, ఏం చేయలేదు. బట్ ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. అప్లైన్ గా మేము అడగలేము. వాళ్ళు అడిగితే ఫీలింగ్ అయిపోతారు. ఫీలింగ్ అవుతారా అవరా? మనకేం సార్ ఎస్ మౌజీ. ఏంది వీళ్ళు నన్ను అడుగుతారు, నన్ను పని చేయమంటారు ఏంది అనుకుంటారు. సరే, ఎవరు అడగరు అప్లైన్స్. మీరు ఫీల్ అవుతుంటారని మాలాంటి మేము అడగడం మానేసాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కింద వాళ్ళు ఎవరిని అడగరు, వర్క్ ఎక్కడ జరగదు. చెక్ ఏమైనప్పుడు? జీరో మౌజీ. చెక్ జీరో అయింది. కారణం ఏమంటారంటే,
నా అప్లయన్స్ నా టీం కొలాప్స్ చేశారు. ఏమంటారు? అప్లైన్ నా టీం అప్లయన్స్ కొలాప్స్. నా టీంని కొలాప్స్ చేశారు. నా టీంకి సర్వీస్ ఇవ్వాల. అర్థమవుతుందా? నా టీంకి సర్వీస్ ఇవ్వాల. మొన్న బ్యాంకాక్లో చెప్తున్నాడు, సుమన్ సార్ చెప్తున్నాడంట, నేను ఒక ఫంక్షన్ తీసుకొచ్చాను, 15 మంది తీసుకొచ్చాను, ఆ రోజు భోజనం లేదు, 15 మంది నెగిటివ్ అయిపోయారు, నా టీం అంతా ఆ ఫంక్షన్ వల్ల నెగిటివ్ అయ్యారు అంటున్నాడు సుమన్ సార్. అర్థమవుతుందండి? అంటే నేను పెట్టిన ఫంక్షన్కి 15 మంది తీసుకొస్తే ఆ ఫంక్షన్ వల్ల ఆ రోజు భోజనం అందలేదంట, అందుకు భోజనం చేయకపోవడం వల్ల 15 మంది నెగిటివ్ అయిపోయారంట, నా టీం కొలాప్స్ అయిపోయింది అంటున్నాడంట. అర్థమవుతుందా? మల్లికార్జున సార్, Yes, ma'am. Yes, ఎస్ ma'am. మామ్. మరి నేను కూడా బెంగళూరు తీసుకెళ్ళాను. ఎవరిని తీసుకెళ్ళాను? గోపిశ్రీ మేడంని, స్వామిదాస్ని, శ్రీనివాస్ని. అప్పుడు ఇంకా కాంట్రిబ్యూషన్ 2000. వీళ్ళకి కూడా భోజనాలు లేవు. ఉన్నాయా స్వామిదాస్ గారు భోజనాలు? నో మాచ్ లేదు. మరి కొలాప్స్ అయ్యారా? 2000 కాంట్రిబ్యూషన్, మీరు ఇంకా 300 400 కాంట్రిబ్యూషన్ పెట్టి ఒకవేళ లేట్గా వచ్చిన వల్ల భోజనాలు ఉండలేదేమో బహుశా. నాకైతే భోజనాలు లేవనే కాన్సెప్ట్ నా దగ్గర ఎప్పుడు లేదు. ప్రతి దాంట్లో భోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. లాస్ట్ లో 2 గంటలకు 3 గంటలకు వస్తే భోజనాలు ఉండవు, తెస్తారు. ఓకేనా? మేము అప్పుడు టైంకి వెళ్ళాము, గుంపులు గుంపులు జనాభా ఉండటం వల్ల మాకు అందలా. అంతేనా జరిగింది సోమదాస్ గారు? ఎస్ మాచ్, చాలా క్రౌడ్గా ఉండేది. లైన్లో ఉండేవాళ్ళు కానీ ఇక లైన్లో ఉండాలంటే మనకి కొంచెం ఉండబుద్ధి కాక వచ్చేసారు. ఏం జరిగింది అప్పుడు? లైన్లో ఉంటే అలాగ భోజనం అందేది కాదు. ఇక శ్రీనివాస్ అయితే కొంచెం అబ్బా ఆకలి అవుతుందని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యేవాడు. మీకు అక్కడ లేకపోతే పద నేను పెట్టేస్తా పద అని చెప్పేసి మీరు ఎసుకెళ్ళి పెట్టారు. ఎస్, నాకు అనిపించింది వీళ్ళు నెగిటివ్ అవుతారని. ఏం చేశాను నేను ఒక లీడర్గా? తీసుకెళ్ళాము, నేనేం చేశాను, తీసుకెళ్ళి మాకు ఫోన్ చెప్పి భోజనం కోసం కదయా, భోజనం మీకు నేను బిర్యానీ పెడతాపా, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ పెడతాపా, తీసుకెళ్ళి బిర్యానీ పెట్టించా. పెట్టించి మీటింగ్లో కూర్చోబెట్టుకున్నా. అర్థమవుతుందండి? ఎస్ మోహన్. ఎస్ మామ్. వాస్తవానికి మనం సేఫ్ షాప్ అనే బిజినెస్ లోకి వచ్చింది ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు, నాలెడ్జ్ తీసుకొని టీంకి నాలెడ్జ్ ఇవ్వడానికి. దాన్నే మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. కానీ ఫెయిల్యూర్కి ఏం చేస్తామంటే ఎవరో ఒక అప్లై మీద నెట్టేస్తాం. కొంతమంది వాళ్ళ టీంకి వర్క్ సర్వీస్ ఇవ్వడం చేతకాక, నా టీము పలానా అప్లైన్ వల్ల కొలాప్స్ అయింది, వాళ్ళు వచ్చి కొలాప్స్ చేశారు, వీళ్ళు వచ్చి కొలాప్స్ చేశారని ఈ రోజు కూడా బ్లేమ్ గేమ్ చేసుకుంటారు. పేరుకు మళ్ళీ వాళ్ళు పెరర్లో ఉంటారు, పేరుకు టోపాల్లో ఉంటారు, కొంతమంది పేరుకి ఎమరాల్డ్, రూబీలు, డైమండ్లు కూడా అయిపోయి ఏమని చెప్పుకుంటారు వాళ్ళు? నా టీం కొలాప్స్ అవటం గల కారణము ఎవరని చెప్తారు? అప్లైన్ లేదా డౌన్ లేదు. పలానా అప్లైన్ వచ్చి నా టీం కొలాప్స్ చేశారు, పలానా డౌన్ లైన్ నా టీం కొలాప్స్ చేశారు. అంతే, ఎవరో ఒక మీద నెట్టేస్తారు. కానీ నేను సర్వీస్ ఇవ్వక, నాకు చేత కాక, నా వల్ల నా టీం కొలాప్స్ అయిందని ఎవరు అనుకోరు. అనుకుంటున్నారా ఎవరైనా? అలా ఇక్కడ హైకోర్టు నుంచి సార్ వీరేంద్రనాథ్ సార్ తాడేపల్లి నుంచి మొన్న కొత్తగా డీడీ క్లోజ్ చేశారు. సార్ పెట్టినాడు మొత్తం. జూమ్ ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? జూమ్ లో మాట్లాడే మాటలు ఎట్లున్నాయి సార్? వీరేంద్ర సార్ వెల్కమ్. ఒకసారి మాట్లాడండి మీ ఫీలింగ్. అంటే నేను చెప్పే మాటలు మంచిగా అనిపిస్తుందా, లేకపోతే ఏమన్నా డిఫరెంట్గా ఉన్నాయా? సార్ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. వీరేంద్ర సార్ ఓకేనా? పర్లేదు, నేను ఈ విధంగా మాట్లాడొచ్చా? అన్మ్యూట్ చేస్తుంది. అక్కడ మైక్ సింబల్ ఉంది, అది నొక్కండి ఒకసారి. అవ్వట్లేదా? రెడ్ కలర్ది మైక్ సింబల్ నొక్కండి. కింద మూలన మైక్ సింబల్ ఉండేది, ఒకసారి చూడండి. రైట్. చెప్పండి వీరేంద్రనాథ్ సార్. జూమ్ లో మీరు గత 2 రోజులు 3 రోజుల నుంచి వింటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది జూమ్? నా మాటలు ఎలా అనిపిస్తుంది? కట్టింగ్ అనిపిస్తుందా? చెప్పండి, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. ఇందాక అన్మ్యూట్ అన్మ్యూట్ చేస్తున్నారు. కాలేదు మావూరు. మైక్ సింబల్ అక్కడ ఆ సింబల్ ఎందుకు అడుగుతున్నా అంటే, కొంతమంది నా మీద ఇలా కూడా బ్లేమ్ చేశారు. జూమ్ కి మంచి మంచి ప్రొఫెషనల్స్ తీసుకొచ్చా గురుజీ అని పెద్దిని శ్రీనివాస్ గురి దగ్గర ఈ పంచాయతీ జరిగింది అనమాట. నేను చాలా మంచి మంచి ప్రొఫెషనల్ తీసుకొచ్చా గురుజీ నా టీంలోకి. జూమ్ కు తీసుకురావడం వల్ల మొత్తం 0 అయ్యారు గురుజీ అన్నారు. నాకు కూడా ఆ రోజు నుంచి జూమ్ ఆపేశా. నేను అందరికి జూమ్ రావడం మానేశా. మళ్ళీ చెక్ చేసుకుంటాను నేను జూమ్ నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదా,
ఎందుకంటే నా మీద నాకే డౌట్ వచ్చింది అన్నమాట వాళ్ళు అన్నమాట. రైట్, ఆయన భావన అర్థమైంది. పోనీ మీ అందరికి ఇప్పుడు నా మాటల వల్ల ఏమైనా హర్టింగ్ అయ్యి ఎవరైనా నెగిటివ్ అయిపోయి బిజినెస్ ఆపే వాళ్ళు ఉన్నారా? నో మోజ్. నో మోర్ ఇంకా బాగా చెప్తే నాకు అలా ఆనందం. ఫీలింగ్ అనిపిస్తే నేను స్పాట్ లో క్లోజ్ చేసుకొని మీ పని ముందు చూసుకొని No, నేను Maji. 10 మందితో 20 మందితో జూమ్ మాట్లాడుకుంటూ నేను వాళ్ళని తయారు చేసి పోతా ఉంటా. జయమూర్తి, చెప్పండి డాడీ. అది వాస్తవం మౌర్తి, మీరు చెప్పింది నగ్న సత్యం, అది వాస్తవం. అది ఏంటంటే మనం అనుకుంటా ఉంటాం, భగవంతుడు నాకు ఇవ్వలేదు, భగవంతుడు నాకు ఎలా ఇస్తాడు, చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటే ఇస్తాడా? ఎవరు వచ్చి రియల్ లైఫ్ లో మన పని అవుతున్నాం, మనం ఒక్కలం కష్టపడుతున్నాం అని వర్క్ చేసుకుంటా ఉంటాం డబ్బుల కోసం, ఇది కావాలని కాన్సెప్ట్ తోటి. కానీ ఇక్కడ మాత్రానికి నిందలేస్తా ఉంటాం. రియల్ గా మౌర్తి, అది ఫ్యాక్ట్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ మౌర్తి. సో చూద్దాం కొత్త వాళ్ళ ఫీలింగ్స్ చూస్తున్నాం. వీరేంద్రనాథ్ గారు ఎలా అనిపిస్తుంది నా మాటలు? ఏమన్నా హర్టింగ్ అనిపిస్తుందా, లేకపోతే ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? పొద్దున్నే బాగుంది సార్, మంచి మంచి మాట చెప్తున్నారు. మాట్లాడమంటారా? ఇలానే మాట్లాడొచ్చు నేను? మాట్లాడొచ్చు సార్, మాట్లాడొచ్చు సార్. ఓకే రైట్. సో కొంచెం నాకు ఇప్పుడు ధైర్యం ఉందన్నమాట. ఎందుకంటే నాకు ఫస్ట్ లో నేను ఇలానే ఉండేవాడిని. నన్ను సార్. నేను ఇలా జూమ్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రాసెస్ లో కొంతమంది నా టీం కొలాప్స్ అవడానికి కారణం ఇలా జూమ్ అని కొంతమంది నా మీద కంప్లైంట్ చేయగానే నాకు కూడా అనిపించింది, ఇదేంది నేను ఎలా మాట్లాడింది, నేను తప్పే మాట్లాడానా అని నాకు డౌట్ క్రియేట్ చేశారు అనమాట. సో ఎనీహో, థ్యాంక్ యూ సార్. వీరేంద్రనాథ్ గారు, మీరు ఏ వర్క్ చేస్తుంటారు, మీరు ఏ పని చేస్తుంటారు, స్పాట్ లో మీరు ఎందుకు డీడీ క్లోజ్ చేశారు? 2 మాటలు చెప్పండి ఇక్కడ వాళ్ళందరికీ. సార్ అంటే నేను కోర్టులో ముందు ఫస్ట్ అటెండర్ చేశా సార్. అటెండర్ తర్వాత ప్రాసెస్ సర్వర్, తర్వాత అటెండర్గా 13 సంవత్సరాలు చేశాను. తర్వాత ప్రాసెస్ సర్వర్ ఒక 6 సంవత్సరాలు విజయవాడలో. తర్వాత హైకోర్టు వచ్చినాక ఇక్కడ హైకోర్టు డిప్యూటేషన్ వేశారు సార్. ఇక్కడ జడ్జి గారి దగ్గర ఒక 6 సంవత్సరాలు సార్. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ వచ్చింది, రికార్డ్ అసిస్టెంట్ 6 సంవత్సరాలు ఇప్పుడు చేస్తున్నాం సార్. ప్రజెంట్ జడ్జి గారి దగ్గర హైకోర్టు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన హైకోర్టు లో సార్ వచ్చేలకి జడ్జి గారి కింద, హైకోర్టు జడ్జి గారి కింద రికార్డ్ అసిస్టెంట్ అనమాట. శాలరీ 90,000. సో సార్ కి 90,000 రూపాయలు జీతం తీసుకుంటూ సేఫ్ షాప్ అనే బిజినెస్ లోకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే సార్ యొక్క బ్రదరు చిట్టిబాబు అనే ఒక అతను ఉంటాడు. ఆ చిట్టిబాబు అనే వ్యక్తి అప్పట్లో ప్లంబర్ గా పనిచేశాడు. ఎలీషా గారికి రాజు సార్ ప్లంబర్ చేసినప్పుడు చిట్టిబాబు అనే ఆయన సూపర్వైజర్ గా ఉండేవాడు. అవును సార్. ఆ చిట్టిబాబు గారు ఆ రోజు వెన్యూకు రాలా, కానీ వీరేంద్రనాథ్ గారిని వెన్యూకు పంపించాడు. అవును సార్. అంటే జైలుకి ఇచ్చిన వ్యక్తి రాలా, కానీ వెన్యూ గోరంట్ల వెన్యూ అనేది ఒకటి ఉండటం వల్ల, తాడేపల్లి నుంచి గోరంట్ల వెన్యూకు రావటం వల్ల, సండే వెన్యూ మొన్న ఆదివారం వెన్యూకు రావటం వల్ల ఆ వెన్యూలో తక్కువ మంది కూర్చున్నారు. 10-15 మంది కూర్చున్నారు. ఆ 10-15 మందిలో వీరేంద్రనాథ్ గారు ఆ వెన్యూ విని కమిట్మెంట్ తీసుకున్నాడు. నేను జాయిన్ కావాలని కమిట్మెంట్ తీసుకున్నాడు. నా ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా ఆయనకు చూపించాను. నేనేంటి నా ప్రాసెస్ ఏంటి, నా యొక్క టెస్ట్ మనీ కూడా చూపించాను. సార్కి అర్థమైపోయింది. స్పాట్ లో 17,600 రూపాయలతో షాపింగ్ చేసేసాడు. షాపింగ్ చేసినాక వాళ్ళ అప్లైన్లో వాసుమల్ల ఎలీషా అండ్ వాసుమల్ల రాజు అక్కడే కూర్చొని సార్కి FIM చేశారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ చెప్పి, సార్ ఈ బిజినెస్ లో పొద్దున్నే జూమ్కి రావాలి, ఇట్లా ఆదివారం ట్రైనింగ్ మీటింగ్ ఉంటాయి, శుక్రవారం ట్రైనింగ్ మీటింగ్ ఉంటాయి, దీనికి రావాలి, నెలకోసారి ఫంక్షన్ ఉంటాయి, దీనికి రావాలని ఈ విషయాలన్నీ చెప్పి జాయిన్ చేయించినప్పుడే కమిట్మెంట్ వీడియో తీసుకున్నాం. ఈ బిజినెస్ లో వచ్చేది వస్తువు కోసం కాదు సార్, వస్తువు గిఫ్ట్ అనుకోండి, వస్తువు అనేది మనకు సంబంధమే లేదు, వస్తువు గిఫ్ట్ అనుకోండి అని ఆ రోజు చెప్పి 4 ఏళ్ళు కష్టపడితేనే డబ్బులు వస్తాయి సార్, డైమండ్ అవుతాము లేకపోతే రావు, అన్ని విషయాలు క్లారిటీగా చెప్పి జాయిన్ చేయించడం జరిగింది. జాయిన్ చేయించినాక FIM చేసి సార్కి సంబంధించిన ఆ లిస్ట్ ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. అది వాళ్ళ అప్లైన్ నీరెస్ట్ అప్లైన్స్ రాజు సార్ వాళ్ళు చేశారు. సో చెప్పండి, వీరేంద్ర సార్ జూమ్కి వస్తున్నారు సారు, ఈ వ్యక్తి మరి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉండిద్దా బిజినెస్ గురించి? చెప్పండి. ఎందుకు నెగిటివ్ కాడు అంటే ప్రాసెస్ లో పెట్టారు వాళ్ళ అప్లైన్లు. ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఫాలో కాకుండా, ఒక వెన్యూ అనేది లేకుండా, వెన్యూ హాల్ లేకుండా, ట్రైనింగ్ అనేది లేకుండా, ఫంక్షన్స్ లేకుండా, సెమినార్స్ లేకుండా, వర్క్ లేకుండా ఏ వ్యక్తులు కూడా బిజినెస్ లో నిలబడరు.
ఒక టీం నిలబడాలంటే ఆ టీంకి సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ ఇవ్వాలి. ఇవ్వాలి, సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ వాళ్ళు మనం తీసుకుని వచ్చాం, డీడీలు తీసుకొచ్చాం. ఇప్పుడు సర్వీస్ తీసుకొచ్చారు. వీళ్ళకి సర్వీస్ ఆ ఎలీషా గారు, రాజు సార్ వెళ్ళి సర్వీస్ ఇస్తేనే, చిట్టిబాబు గారు వెళ్ళి సర్వీస్ ఇస్తేనే వాళ్ళ వ్యక్తులు నిలబడతారు. మనకు పొలం ఉంది సార్. ఒక రైతు పొలం వేసినాక ఆ పొలానికి, ఆ విత్తనాలకి సరిపడా నీరు, సరిపడా ఎరువులు, సరిపడా మందులు అన్ని కూడా వేస్తేనే కదా ఆ విత్తనం, ఆ మొక్క అవుతుంది, ఆ మొక్క నుంచి పంట వస్తుంది. ఆ పంట మనకు కోసుకుంటానికి వీలు అవుతుంది. ఎసానో అవును. అయినప్పటికీ పంట చేతికి వచ్చే టైంలో కూడా కొన్నిసార్లు పురుగు వచ్చింది. అయినా కూడా మళ్ళీ పురుగు మందు కొడతారు, గడ్డి వస్తే గడ్డి మందు కొడతారు. జరుగుతుందా లేదా? సేమ్ షాప్ లో కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, టీం అంటే పంట. టీం అంటే ఏంటి? ఎస్ మోజ్ పంట. పంట. నీ పంటకి నువ్వెంత కేరింగ్ చూపిస్తావో, అందులో ఏ పంట అంటే ఇది మామిడి పంట, ఆషామాషి పంట కాదు. మామిడి పంటకి ఈ రోజు విత్తనం అయితే తెల్లారి పడకల కాపు రాదు. ఒక 1 year, 2 years, 3 years, 4 years దాన్ని కాపాడుకొని పెద్ద చేస్తే ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ పంట చేతికి రావడం మొదలవుతుంది. కాయలు వస్తా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే? 4 ఏళ్ళు కష్టపడితే కాయలు రావడం. 4 ఏళ్ళు మోజు. ఇక 4 సంవత్సరాల తర్వాత కాయలు వస్తాయి కదా, ఆ కాయలు హ్యాపీగా తినొచ్చు కదా. ఈ సంవత్సరం తిన్నాము, నెక్స్ట్ ఇయర్ కి ఆటోమేటిక్ కాయలు వస్తాయి రావా? ఆ నెక్స్ట్ ఇయర్ కి. ఎస్ మోర్. ఈరోజు నరేష్ గురుజీ ఉన్నాడు సార్, 4 ఏళ్ళు కష్టపడి తిరిగాడు, చేశాడు. ఈరోజు మామిడి పంట చేతికి వచ్చేసింది, మనమే మామిడి పంట. ఈరోజు నరేష్ గురుజీ హ్యాపీగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నా సరే, గురుజీకి రావాల్సిన డబ్బులు ఆగుతాయా? ఆగో మోజ్. ఎందుకు ఆగు? ఓ మోజు. తోటను కాపాడాడు. విత్తనాలు వేసి తోటని పెద్ద చేసుకున్నాడు. Yes, Moj. విత్తినోడు విత్తనాలు వేసి ఆ తోటను పెద్ద చేసి చేసుకున్నాడికి తినే అధికారం కూడా ఉంటుంది. ఎసానో ఆ విత్తనాలు వేసి వదిలేస్తే, గాలి వదిలేస్తే ఆ విత్తనాలు ఆ విత్తనాలు మొక్కలుగా రాదు. ఆ మొక్కలు గాలికి వదిలేస్తే అవి పెద్దగా అవ్వవు. దానికి సరిపడా నీరు, ఎరువు అన్ని వేస్తేనే దాన్ని పెద్దగా అవుతుంది. ఎసానో టీంని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే, ఒక విత్తనం భూమిలో వేసినప్పుడు ఆ విత్తనాన్ని తినేయటానికి, ఆ విత్తనాన్ని తినేయడం కోసం భూమి లోపల సూక్ష్మజీవులు తయారవుతాయి. ఫస్ట్ ఆ విత్తనం తినేద్దామని, ఆ విత్తనాన్ని తినేటానికి పక్షులు వస్తాయి పొడుచుకొని తినడానికి. అందుకనే ఆ రైతు ఏం చేస్తాడంటే, ఆ విత్తనానికి రసాయనం పూసి ఆ మట్టిలో దుర్చుతాడు. ఎందుకు? సూక్ష్మజీవులు బారిన పడకుండా, పక్షులకి కనపడకుండా. సరే, ఆ విత్తనం కొంచెం పెద్దగా అయిపోయింది, మొక్క అయిపోయింది. మొక్క వంగనే ఆ మొక్కని మేసేయడం కోసం మేకలు వస్తాయి, ఆవులు వస్తాయి, దున్నపోతులు వస్తాయి. ఆ మొక్కను కూడా కాపాడుకోవాలి. ఆ మేకల నుంచి, ఆవుల నుంచి, దున్నపోతుల నుంచి ఆ మొక్కను కాపాడుకోవాలి. ఆ మొక్కని పెద్దగా చేసి, దానికి సరిపడా ఎరువు వేసి, దానికి సరిపడా మందులు వేసి దాన్ని కాపాడుకుంటూ పోతా ఉంటే ఆ మొక్క పెద్ద మహావృక్షంగా మారిపోతుంది. ఒక పెద్ద మర్రి చెట్టు అయిపోతుంది. ఇప్పుడు ఆ మర్రి చెట్టుకి ఎటువంటి రక్షణ అవసరంలా, ఎటువంటి కాపలా అవసరంలా. ఏదైతే ఆ విత్తనం ఉన్నప్పుడు తినాలనుకున్నాయో ఆ చీమలు, ఆ సూక్ష్మజీవులు వచ్చి ఆ మర్రి చెట్టు త్వరలో సేద తీరుతున్నాయి. ఆ పక్షులు ఆ విత్తనం తిందాం అనుకున్నవి వచ్చి మళ్ళీ దాంట్లో గూడ్లు కట్టుకొని ఉంటున్నాయి. ఆ ఆవులు, మేకలు, గొర్రెలు, దున్నపోతులు ఆ మొక్కను తిందాం అనుకున్నవి మళ్ళీ అదే చెట్టు కింద నీడకు వచ్చేసి సేద తీరుతున్నాయి. అర్థమవుతుందా మీకు? ఎస్ మోజ్. ఆ విత్తనం ఎవరంటే ఆ విత్తనం మనమే. ఆ విత్తనం ఎవరు? మనమే. మన బిజినెస్ బిగినింగ్ లో ఫ్రెషర్ గా స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మంది చీమల్లాగా దూరతారు, చాలా మంది సూక్ష్మజీవులాగా వచ్చేస్తారు, వైరస్ లాగా. కొంతమంది పక్షుల్లా పొడుచుకుంటారు తినేద్దామని. అంటే మనల్ని బిజినెస్ లో లేకుండా చేయడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అర్థమవుతుందా? ఇదంతా అవ్వదు, నాటవ్వదు, Yes, చేయలేదు, తాత కాదు, చాలా మంది ఫెయిల్ అయ్యారు, ఇక్కడ ఆగిపోయారు, అక్కడ ఆగిపోయారు, ఇక్కడ ఆగిపోయారు, ఇక్కడ ఆగిపోయారు, అంతా నెగిటివ్ చూపిస్తారు, భయపెట్టేస్తారు, బెదిరిస్తారు.
ఎస్ఆర్ను ఎస్ మావోజీ, దున్నపోతులు కూడా వస్తాయి మావోజీ. ఆ ఇతను కాస్త పెద్దగా అయిపోయిన ప్రాసెస్ లో రకరకాల మేకలు, దున్నపోతులు, ఆవు అన్ని వస్తాయి. అండ్ వేరే కంపెనీలు వస్తారు. నీ కంపెనీలో ఇంత వస్తువు కదా, మా దగ్గర చిన్నదే, తక్కువ అమౌంటే. సేఫ్ షాప్ లో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. మొన్న కూడా ఎవరో స్వామిదాస్ కి ఫోన్ చేశారంట, సార్ సేఫ్ షాప్ వేస్ట్ సార్, సేఫ్ షాప్ లో ఏం డబ్బులు రావు సార్, నేను చేసి మానేశాను సార్, మీరు అవసరం చేస్తున్నారని ఏదో చెప్తున్నారంట. అర్థమవుతుంది. ఏం చెప్పారు స్వామిదాస్ గారు? అదే మాట మోజీ, నేను ఆల్రెడీ సేఫ్ షాప్ అంతకుముందు చేశాను సార్. మీరు అంటే నేను నెంబర్ ఇవ్వలేదు. ఇక్కడ హైదరాబాద్ మీటింగ్ వచ్చిన నెంబర్ ఇచ్చారు. నేను మీ టీమే అంటున్నాడు ముందు. మా టీంలో ఎవరు ఉన్నారు బాబు నాకు తెలియకుండా అని చెప్పేసి అడిగితే, నేను అడగతాం కూడా అడిగి డైరెక్ట్గా నా నెంబర్ మీకు ఎవరు వచ్చారంటే చెప్పండి ముందు అని చెప్పి అడిగారు. చూడండి, కాదు, ఇలా ఇలా రకరకాల వ్యక్తులు, స్వామిదాస్ కే కాదు, ఈవెన్ నాకు కూడా బిగినింగ్ లో ఏం చేశారు తెలుసా? నేను యూట్యూబ్ లో కనిపించేవాడిని, వీడియోస్ పెడుతుండేవాడిని. నాకేం తెలుసు యూట్యూబ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని? సార్ మేము 10 మంది ఉన్నాం, 10 మంది జాయిన్ అవుతాం, మీరు రండి సార్ అన్నారు హైదరాబాద్. నేను బిగినింగ్ లో అప్పుడే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే 10 మంది జాయిన్ అవుతారు, ఇంకేముంది అని నేను అప్పటికే కారు కొన్నాను. నా అప్లయన్స్ ఎవరికి చెప్పకుండా నేరుగా హైదరాబాద్ కారు వేసుకుని వెళ్ళిపోయి కార్లో నేను మళ్ళీ ఊరనే వెళ్ళడం ఎందుకని ఒక రూమ్ తీసుకొని రూమ్ లో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఆ 10 మంది జాయిన్ అయిపోతారు ఇంకేముందిలే అని చెప్పేసి ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళా వాళ్ళు చెప్పిన అడ్రస్ లొకేషన్. వెళ్ళిన తర్వాత ఆ 10 మంది కూర్చొని, సరే సార్ ముందు మీ ప్లాన్ చెప్పండి సార్ అన్నారు. సరే ఎట్లాగే 10 మంది ఎట్లా జాయిన్ అవుతున్నారు కదా, అందులో కవిత నాకు ఆ పేరు కూడా గుర్తుంది నాకు. ఇంకా ఆమె జాయిన్ అవుతాము, మా టీంలో మొత్తం మా వాళ్ళు 10 మంది ఉన్నారు అంటే వెళ్ళా. తీరా నేను వెళ్ళి ప్లాన్ చెప్తుంటే ఇక వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, అంటే నా ఇన్కమ్ చూపిస్తుంటే, మీ డైమండ్ లో ఇంత డబ్బులు వస్తాయి అన్నారు కదా, 2 లక్షలు వస్తాయి అన్నారు కదా, ఎవరైనా డైమండ్ మీకు చూపించాడా, ఇలా ఇంకా చాలా కన్ఫ్యూజన్ లో ఇలాంటి రకరకాలు అడుగుతున్నారు. సో ఏంటంటే సరే డైమండ్ అయితే 2 లక్షలు వచ్చేది లేదు దేవుడికి ఎరుగు, ముందు నాకు వస్తుందా లేదా చూడంటే, నాకు కాదు డైమండ్ చూపించాడు. అరే డైమండ్ వచ్చి చూపించాలంటే డైమండ్ వచ్చింది చూపించుకుంటాడు, నాకు వచ్చింది చూడవా బాబా అని చెప్తే నా మాట పెట్టలేవాడు. అర్థమవుతుందండి మీకు? సో ఫైనల్ గా ఏం జరిగిందంటే చెప్పాను, ఈ బిజినెస్ లో డైమండ్ అయితే 2 లక్షలు రావు. డైమండ్ అయినా సరే 2 వైపుల టీం ఉండి ఆ 2 వైపుల పని చేయించుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. సో ఆ విషయాలు నాకు ముందే తెలుసు, నాకేం నేను చెప్పాల్సిన అవసరం లేదు. డైమండ్ 2 లక్షలు వస్తాయా 4 లక్షలు వస్తాయా, పని చేసుకుంటే వస్తాయి, పని చేయకుండా డైమండ్ అయినా డబ్బులు రావు. చాలా మందికి నా పైన అప్లైన్ లో పెద్ద శ్రీనివాస్ గురించి అప్పట్లో నాకు 2 లక్షలు కాదు 4 లక్షలు 2 లక్షలు తీసుకుంటున్నవాడు, ఆయన గురించి చెప్పాను. ఆ పైన అభిషేక్ గురించి, అలా సోమశేఖర్ చాలా మంది గురించి చెప్పా. వాళ్ళకి వస్తుంది, పలానా నరేష్ గురించి వస్తున్నాయా, లేకపోతే ఇంకోళ్ళకి వస్తున్నాయా, ఇంకోళ్ళకి వస్తున్నాయి అనేవాడు. వాళ్ళ గురించి నాకు అనవసరం అయ్యా, వాళ్ళకి వచ్చే టైంలో వస్తాయి. నాకు ఎంత వస్తుందో చూడండి, నా వారం చెప్పి చూడండి, ఏది కూడా ఓ పట్టాన వినేవాళ్ళు కాదు. సో ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే, వాళ్ళు సేఫ్ షాప్ అనే బిజినెస్ లో చేయాలని ఉద్దేశం లేదు. వాళ్ళు ఏదో తాల్తుకు కంపెనీ చేస్తున్నారు, వాళ్ళందరూ సేఫ్ షాప్ చేసి మానేశారంట. నన్ను దాంట్లో రమ్మని నన్ను ప్రమోషన్ చేస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. అర్థమవుతుంది. నేను ఒకవేళ పొరపాటున నేను కానీ దాంట్లోకి వెళ్ళినడితే ఏమైంది నా పరిస్థితి? అప్పటికి నాకేదో ఒక 500 టీం ఉంది, ఏమయ్యేది పరిస్థితి? అర్థమవుతుందా? ఎస్ మావోజీ. నేను వేరే కంపెనీలు ఎన్నో రకాలుగా చాలా మంది నన్ను రియల్ ఎస్టేట్ చేసుకోమని కూడా ప్రమోషన్ చేశారు. సార్ మీరు ఎంత మంచి టీం చేస్తున్నారు కదా, రియల్ ఎస్టేట్ దమ్ము ఉన్న బిజినెస్ సార్, కొన్ని కోట్లు సంపాదించుకొస్తారు కదా. నాకు వద్దండి. నేను అర్థమవుతుందండి. అంటే నాకు రకరకాల వ్యక్తులు, కొంతమంది నీకు మీలాంటి బిజినెస్ ఇస్తారంటే ఇంకో రకమైన బిజినెస్, ప్లాట్లు అమ్మటము, లేదా మొక్కలు ఇవ్వటము, ఏదో శ్రీగంధం, ఏదో గంధం చెట్లు అంటాం, రకరకాల వాళ్ళు తగులుతుండేవాళ్ళు. బట్ ఏ రోజు వేరే కంపెనీ గురించి ఆలోచించేలా, వేరే పని గురించి ఆలోచించేలా. అంటే నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తులు ఉన్నారు, వీళ్ళకి నేను ఎథికల్ గా ఉండాలి, వీళ్ళకి నేను నిజాయితీగా ఉండాలి. నేను ఇక్కడ వీళ్ళని చేర్పించేసి నేను వేరే పని చేస్తే వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళకి నేను ద్రోహం చేసినట్టు, వీళ్ళకి నేను మోసం చేసినట్టు. సో కాబట్టి దయచేసి నన్ను ఇలాంటి వాటికి పిలవకండి సార్, అలాంటి నేను చేయను, అలాంటి చేయకూడదు. దయచేసి మీరు మీ పని చూసుకోండి, నన్ను మాత్రం ఈ పనిలోకి రమ్మని అడగండి. ఈ సేఫ్ షాప్ లో రాపోయినా మీకు దండం, కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసేవారు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతున్నారా? మీరు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు, మీరు ప్లాన్కి వెళ్తున్నప్పుడు
ఇలాంటి వాళ్ళు తగులుతున్నారా తగలలేదా? ఎస్ మావోజీ. ఎస్ మావోజీ. ఎస్ మోహన్. ఏం చెప్పాలి అప్పుడు వాళ్ళకి? మీరు వాళ్ళతో వాదించాలా? నో మావోజీ. మా కంపెనీ గ్రేట్, మీ కంపెనీ వేస్ట్ అనమాకండి, వాదించకండి. మనం గ్రేట్ అని చెప్పుకోవాల్సిన అవసరంలా, గ్రేట్ గా సక్సెస్ అయి చూపితే చాలు. అప్పట్లో వచ్చే కాల్స్, ఇప్పుడు కాల్స్ చేయడం కూడా ఎవరు ధైర్యం సరిపోట్లా. ఏ అంటే గడప గడపకి సేఫ్ షాప్ మనం ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నా. అరే ఈ స్వామిదాస్ కాల్ చేయొచ్చామో, లేదా గోల్సిన మేడం కాల్ చేయొచ్చామో, లేదా ఇంకో XYZ కాల్ చేయొచ్చామో, కానీ గేరా చిన్నారావుకి కాల్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఏ అంటే ఆల్రెడీ సేఫ్ షాప్ లో కరుడు కట్టిన తీవ్రవాదులుగా నేను మారిపోయా, అందరికి ప్రచారం అయిపోయింది. అరే మనం ఈ పొరపాటుని కదిలిస్తే మనం లాగేస్తాడరా బాబు తిమింగం లాగా, మన దాంట్లో రాడని భయం వాళ్ళకు ఉంది. అందుకే నాకు ఫోన్ చేసే దమ్ము ధైర్యం ఎవరు చేయను కూడా చేయరు. అర్థమవుతుందండి మీ అందరికి? అంటే సేఫ్ షాప్ లో కరుడు కట్టిన తీవ్రవాదులుగా మారిపోయాను. సేఫ్ షాప్ కి జిహాద్ అంటున్నాయి, పవిత్ర యుద్ధాన్ని చేస్తారు జిహాద్ అని తీవ్రవాదులు. అలా సేఫ్ షాప్ కి అలా మారిపోయాను నేను. అలానే చేస్తాను. ప్రతి పేదవాడిని, మళ్ళీ రాసి పెట్టుకోండి, ప్రతి పేదవాడిని ధనికుడిగా మార్చే వరకు, ప్రతి గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లే వరకు, గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లే వరకు, ఇది కూడా ఒక రకంగా స్వతంత్ర ఉద్యమం లాంటిదే నా దృష్టిలో. అక్కడ స్వతంత్రము ఉద్యమం, ఇండిపెండెన్స్, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే, ఇక్కడ ఈ కార్పొరేట్ మాఫియా మీద పోరాటం చేస్తున్నా. ఈ కార్పొరేట్ మాఫియా వాళ్ళు ఈ సేఫ్ షాప్ అనే బిజినెస్ ని, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని జనాలకు అర్థం కాకుండా చేస్తున్నారు. కొన్ని ఫేక్ కంపెనీలు వాళ్ళే పుట్టిస్తారు, ఆ ఫేక్ కంపెనీలు మళ్ళీ పోయేలా చేస్తారు, జనాల్లో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి పడేస్తున్నారు. ఒక్కొక్క మనిషికి అర్థం చేపించే విధంగా, ఒక్కొక్క మనిషికి ఎడ్యుకేషన్ చేసే విధంగా ఈ బిజినెస్ నేను ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి నేను రెడీ అయిపోయా. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, రకరకాల మాధ్యమాల్లో కూడా నేను ఈ బిజినెస్ గురించి ఎందుకు చెప్తుంటానంటే, ఈ విషయాలు చాలా మందికి తెలియక, అవగాహన లేక, చదువుకున్న మేధావులు కూడా, చదువుకున్న గొప్ప వాళ్ళు కూడా, వాళ్ళు ఈ సేఫ్ షాప్ గురించి చెప్తే, ఇలాంటి మేము చూసాం, ఇలాంటి చేయకూడదు, ఇదంతా ఫేక్, ఇదంతా ఫ్రాడ్ అని చెప్పుకొస్తున్నారు. అర్థం చేయించడం నా బాధ్యత, అర్థం చేయించడం నా బాధ్యత. సో నిన్న నేను ITR ఫైలింగ్ కోసం వెళ్ళాను. ITR ఫైలింగ్ నాకు ఇక్కడ కొరటిపాడులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ITR ఫైలింగ్ చేసే వ్యక్తి ఉన్నారు అనమాట. సో చూడండి ఎన్ని రకాలుగా ప్రాసెస్ జరిగిందో ITR ఫైలింగ్. కనిపిస్తుందా మీ అందరికి? సార్ కనిపిస్తుందా? ఎస్ మోహన్. నేను వెళితే ఇదిగోండి, ఎస్ మావోజీ. ఇదిగో వీళ్ళందరూ నన్ను అడిగినవి, ఓకేనా? ఇదిగో నా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్, నాకు ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ కనిపిస్తుందా? ఎస్ మావోజీ. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ నేను కారు కొన్నా కదా, అది కారుకు సంబంధించింది కూడా, నేను లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఇయర్ లో నేను కారు కొన్నా కదా, ఆ కారుకు సంబంధించిన ఇన్వాయిస్, ఇవన్నీ కూడా సబ్మిషన్ చేస్తే నా ITR ఫైలింగ్ అయింది. నా పాన్ కార్డు కొడితే నా చరిత్ర మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. నా చరిత్ర ఎక్కడ ఉంది చెప్పండి సార్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ట్రాన్సాక్షన్ మానిటరింగ్ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా ప్రతి ట్రాన్సాక్షన్ ని మానిటరింగ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా ప్రతి ట్రాన్సాక్షన్ ని మానిటరింగ్ చేసి నాకు వచ్చిన 22 లక్షల రూపాయలు, 21 లక్ష సంథింగ్ ఎంత డబ్బులకి ప్రతి దానికి నేను ట్యాక్స్ పే చేశాను. మా మిసెస్ కి 7.5 లక్షల సంథింగ్ వస్తే అది కూడా ట్యాక్స్ పే చేసాం. ఆల్మోస్ట్ మేము 30 లక్షల రూపాయలు సంపాదించుకుంటే లాస్ట్ ఇయర్ 30 లక్షలకు గాను 2 లక్షల రూపాయలు ట్యాక్స్ పే చేసాం. ఆల్మోస్ట్ అంటే 1,70,000 అంత సంథింగ్. నేను కారు కొన్నా కూడా కారుకు ట్యాక్స్ పే చేశా. సార్ అర్థమవుతుందా? అర్థం కావట్లేదు.
ఇక ఈ బిజినెస్ ఇది లీగల్ కాదు అంటే ఇంకెవరు ఎందుకు ప్రూవ్ చేయాలి సార్ మనం? నాకు అర్థం కావట్లేదు. లీగల్ కాకపోతే ఏమన్నా ఆషామాషిగా ఉన్నారా జనాలు ఇక్కడ? ఈటీవీ న్యూస్, TV9, మీ టీవీ, ఆ టీవీ, ఎన్ని టీవీలు ఉన్నాయి? చిన్న స్కాము, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు చీటీలు, ఒక 10 మంది దగ్గర చీటీలు కట్టించుకొని ఆ చీటీలు ఎగ్గొడితేనే సైబర్ క్రైమ్ అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అని ఎన్నో రకాల నానా హడావుడి వచ్చి ఎంతో గందరగోళం చేసే రోజుల్లో అరే ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం మేము చేస్తూ ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాం, ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇంత ధైర్యంగా ఓపెన్ గా చేసి చూపిస్తున్నాం, ఇంకా దీన్ని మేము నమ్మట్లేదంటే నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని మనం లేపగలమా? మన పని ఏంటి? మన ప్లాన్ మనం చెప్పటం. ఎదుటి నమ్మితే వస్తాడు, నమ్మకపోతే నో ప్రాబ్లం, వదిలేసేయండి, ఇంకో పట్టుకోండి. రాజరత్నం నేను 5 ఏళ్ళ క్రితం చెప్పానయ్యా, 5 years బ్యాక్ నా కోలీకి అతను 5 సంవత్సరాల క్రితం నేను చెప్పా రాజరత్నం సార్కి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పా. విన్నాడా? వినలేదు. ఒకరు విని ఉన్నాడు అనుకోండి, నాతో పాటు అప్పుడే ట్రావెల్ చేసేవాడు, నాతో పాటు కారులో తిరిగి ఈ పాటికి అతను కారు కొనుక్కొని చక్కగా అతను ఇల్లు కనుక్కొని నాలాగా ఇప్పుడు స్వామిదాస్ ఉండాల్సిన పొజిషన్ లో ఉండేవాడు. వినలేదు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చాడు, వచ్చి ఉద్యోగం మానేసి వచ్చాడు, గుంటూరులో ఉంటున్నాడు, బైక్ మీద తిరుగుతున్నాడు. అతను డౌన్ లైన్ లో బాబు సార్ ఇద్దరు కష్టపడుతున్నారు. నాకు కొంచెం జాలి అనిపిస్తుంది. అయ్యో రాజరత్నం సార్ ఎంత పని చేసావు, అప్పుడే వచ్చినడితే చక్కగా నేను ఇద్దరు కలిసి జర్నీ చేసేవాళ్ళం కదా. ఇప్పుడేమో ఆయనతో తిరిగే పరిస్థితి నాది కాదయ్యా, నాకు ఎంత పెద్ద డ్రీమ్ అయిపోయింది, అందరికీ సర్వీస్ ఇవ్వాలయ్యా. చెప్పు రాజరత్నం సార్, ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? గురుజీ లేట్ అయినా పర్లేదు గురుజీ, నాకు మంచి నేను ఇట్లా ఫీల్డ్ తిరుగుతుంటే నేను బాబు పక్కన తిరుగుతుంటే గురుజీ ఒక అతను చెప్పాడు నాది 2వ ర్యాంక్ అయింది, పట్టించుకునే నాదులు లేరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు గురుజీ. నాకు ఒకటి అనిపించింది గురుజీ, లేట్ అయినా కొంచెం మనకి మంచి డైమండ్ ప్లేస్ లో ఉన్నారు, మనకి సపోర్ట్ చేసే డైమండ్ ఉన్నారు, ఇబ్బంది లేదని చెప్పి అతను కూడా చెప్పాం. అతను గంట గురించి ఎక్కడో ఉంటారంట, డైమండ్ హైదరాబాద్ లో ఎక్కడో ఉంటారంట. వీళ్ళు ఏ కాడకు పోరాడి 2వ ర్యాంక్ వచ్చినా అది 0 అయిపోతున్నారు, నిలబెట్టుకోలేకపోతున్నారు, ఫంక్షన్ లేవు, ఒక ట్రైనింగ్ ఏడా పెట్టరు, ఎవరన్నా పెట్టాలంటే మమ్మల్ని పెట్టమంటున్నారు, 2వ ర్యాంక్ వాళ్ళు మేమేం పెట్టాము, అద్దెలకు తీసుకొని వాళ్ళు ఇవన్నీ మేము చేయలేము, అట్లాగా ఆగిపోయాం. డైమండ్ ఏమో ఏదన్నా మీరు ఫంక్షన్ పెట్టుకోండి నేను వస్తాను, వచ్చి మీటింగ్ చెప్పి వెళ్ళిపోతాడంట సార్ గురూజీ, హడావుడికి వెళ్ళిపోతారంట వాళ్ళు. నాకు అనిపించింది గురూజీ మనకి మంచి డైమండ్ దొరికారు, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా కూర్చోబెట్టి మాట్లాడతారు, నాకు అది బాగా నచ్చింది గురూజీ. లేట్ అయినా పర్లేదు గురూజీ, కష్టపడతాము, జాబ్ కూడా అందుకే మానేసాము, బాబు నేను కష్టపడి టీమ్ డెవలప్ చేద్దాం గురూజీ, మీ బ్లెస్సింగ్. కానీ 5 ఏళ్ళు మిస్ అయినందుకు బాధ అనిపిస్తుందా లేదా? గురూజీ 5 ఏళ్ళు నేను అప్పుడే 4 సంవత్సరాల క్రితం మీరు చెప్పినప్పుడు వచ్చినడితే అప్పుడు ఎంత టీం లేదు గురూజీ మీ దగ్గర. స్టార్టింగ్ లో గణపవరంలో ఆఫీస్ పెట్టినప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యారు గురూజీ. అప్పుడు కానీ నేను వచ్చినడితే నేను ఒక రేంజ్ లో ఉండేవాడిని గురూజీ, ఒక ర్యాంక్ లో ఉండేవాడిని, కనీసం ఒక 7-8 ర్యాంకుల్లో ఉండేవాడిని. నాకు హనుమానాయక్ సార్ హెచ్ఓడి సార్ చెప్పటం వల్ల నేను నెగిటివ్ అయిన గురించి, అది వేస్ట్, సేఫ్ షాప్ చిన్నారాజు సార్ నమ్మాకలే అన్నారు సార్, అందుకని నేను ఆగిపోయాను. చూడండి, ఇప్పుడు హనుమానాయక్ సార్ని రోజు తిట్టుకున్నాడు ఎవరు? రాజరత్నం సార్. అరే నాకు మంచి అవకాశంకి వెళ్ళేవాడిని, అనవసరంగా ఆయన సలహా తీసుకున్నాడు, ఆ హెచ్ఓడి ఆయన సలహా తీసుకుంటే మంచి సలహా ఇవ్వాల్సింది పోయి ఆయన మంచి సలహా ఇచ్చాడా? అంటే జ్ఞానాన్ని బట్టి ఆయన చెడు సలహా ఇచ్చాడు. అవునవును గురించి ఆ రోజు ఆ సార్ అలా గురించి, ఆ రోజు ఆ సార్ అలా అనకపోతే నేను ముందు ఐడి వేసేవాడిని గురించి, షాపింగ్ చేసేవాడిని, వర్క్ చేయకపోయినా ఐడి ఉండేది నాకు, ఇటు ఒక పక్క టీం అయిపోయేది గురించి, ఒక 4 వేల టీం ఎప్పుడు అయిపోయి ఉండేది, ఒక పక్క ఈజీగా చేసుకునేవాడిని. సార్ అలా అంటాం వల్ల అది నిజమే, ఫేక్ కావాలా నిజమే అని ఆగిపోయాను గురించి. చూడండి పాప ఎంత బాధపడుతున్నాడు. ఒకవైపు టీము అయినా అయ్యేది నిజంగానే. ఇక ఈరోజు చూడండి, ఒకవైపు టీం అయ్యే వ్యక్తులకి ఎలాంటి హెల్ప్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి, జ్యోతి ఎక్కడ ఉంది? ఎక్కడో రోడ్డు మీద పోయామా, నాకు రోడ్డు మీద పోయే వాళ్ళకు కూడా నేను విజిటింగ్ కార్డు పాంప్లెట్ ఇస్తాను. ఇక 12/7/2022 జాయిన్ అయింది ఆమె. సో చూడొచ్చు, ఆమెకు ప్రతి వారం చెక్ ఉండేది, ఎందుకంటే ఒకవైపు ఆల్రెడీ టీము ఆమెకు సపోర్ట్ ప్రమేయం లేకుండా మేము నడిపిస్తుంటాం. ఇప్పుడు ఆమె ఇన్కమ్ లెక్కలో ఆమె చేసుకునేది. ఇగో ఈ వారం కూడా 2 ఈడీలు వేసుకుంది ఇన్కమ్ లెక్కలో, ఈ వారం కూడా 2 ఈడీలు వచ్చినాయి. పవర్ లెక్కలో ఆల్రెడీ
జరుగుతుంది. ఇన్కమ్ లో 2,000 వచ్చినాయి. సో ఆల్మోస్ట్ ఈ వారం కూడా 4,000 చెక్ కన్ఫర్మ్ అయిపోయింది ఆమెకి. 4 రోజులు అయిపోయింది ఈ వారానికి. అంటే మన చెక్ రిలీజ్ అయినాక గురువారం, శుక్రవారం, ఆదివారం, సోమవారం. ఓకేనా? 4 రోజుల్లో 4,000 చెక్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ నెల కదా కోరలు, ఖచ్చితంగా ఈ కోరలు కంప్లీట్ చేసింది. ఎందుకంటే ఇన్కమ్ బ్యాంక్ నుంచి ఒక 30 మందిని రేపొద్దున దిశ కూడా తీసుకొస్తుంది, వాళ్ళతో వర్క్ చేయించింది. 80 డీటెయిల్ వేస్తే ఆల్మోస్ట్ 1,60,000 చెక్ వచ్చింది. ప్లస్ అది కాక ర్యాంక్ 6 ఇన్కమ్ రేపు ఆగస్టులో ఓన్లీ ర్యాంక్ 6 ఇన్కమ్ 1,18,000 తీసుకోబోతుంది. చక్కగా రాజరత్న సార్ మీకు కూడా ఇలా ఉండేది కదా, వీళ్ళందరూ అప్లైన్ ఉండండి. నువ్వు ఎస్ గురుజీ. టైగర్స్ అర్థం చేసుకోండి, ముందు వస్తే ఇలాంటి లాభం వచ్చింది, వెనక వస్తే ఇలా బాధపడతారు. సో నేను ఆ రోజు రాజరత్న సార్ నో అన్నాడు, స్వామిదాస్ నో అన్నాడు, శ్రీనివాస్ నో అన్నాడు, గోపిశ్రీ మేడం నో అంది, ఎల్లమ్మ నో అంది, పుల్లమ్మ నో అంది, నారాయణ నో అన్నాడు, సూరాయణ నో అన్నాడు, వాళ్ళు నో అన్నారు, వీళ్ళు నో అన్నారు. నేను ఇంట్లో కూర్చున్నానా? నో మోజ్. నో 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 అన్న వాళ్ళని ఎస్ అని పిడు నా యొక్క పని. నో అనే వాళ్ళని వెళ్ళి నువ్వు నో అన్నావు నో తెప్పించి ఎస్ అని అనిపిస్తున్నానా? చెప్పు. మీరు నో నో అంటారు, నో కాదు ఎస్ అని అనిపిస్తున్నా, నో తిరుగుతున్నారా? నో అన్నోళ్ళని నా సక్సెస్ తో ఎస్ అనిపిస్తున్నా. హాజరత్న సార్ ఇంటికి వెళ్ళి నా డబ్బులు నా యొక్క వచ్చిన డబ్బులు ఆయన మొబైల్ ఓపెన్ చేస్తే ఫీజులు ఎగిరిపోయినాయి రాజరత్న సార్కి. ఇమీడియట్ గా 40,000 రూపాయల జీతాన్ని ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి 10 ఏళ్ళ నుంచి అతను ఉద్యోగాన్ని పక్కన పెట్టేసేసి వచ్చి గుంటూరులో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఫీజులు ఎగిరిపోవాలా మన ఇన్కమ్ చూసి, మన సక్సెస్ చూసి. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మోజ్. మన సక్సెస్ ఎలా ఉండాలంటే చి నువ్వా అన్నోళ్ళు కదా సార్, మీరా, మీకు సెల్యూట్ సార్ అనే విధంగా అవ్వాలి. చదవా? కృషితో నాస్తి దుర్భిక్షం. ఎవరైతే మీరు కష్టపడుతున్నారో మీ అందరికి సక్సెస్ తథ్యం 100% వస్తుంది. కాకపోతే మీరు పడే కష్టాన్ని కంటిన్యూగా చేయండి, కన్సిస్టెన్సీగా. నేను చెప్పే కదా, ప్రతిరోజు చేయండి, ఒకరోజు కాదు. ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటే ఒక బండ పైన ఒక్కొక్క చుక్క నీటి చుక్క పడుతూ ఉంటే ఆ బండరాయి కూడా పగిలిపోయింది. కన్సిస్టెన్సీగా వర్క్ జరుగుతూ ఉంటే ఆ బీవీలు తరిగిపోతా ఉంటాయి. 16 లక్షల బీవీలు డైమండ్ కి, 16 లక్షల బీవీలు డైమండ్ అవడం కోసం, ర్యాంక్ 1 కోసం 4,000 బీవీ. ఈ 4,000 బీవీ కోసం అల్లాడిపోతారు మీరు. 16 లక్షల బీవీ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను మీకు. 16 లక్షల బీవీని కరిగిచ్చా. కూర్చొని తింటే కొండని తరిగిపోయింది అనేది సామెత ఉంది కదా. కూర్చొని పనిచేస్తా ఉంటే కొన్ని లక్షల బీవీలు కూడా కరిగిపోతా ఉంటాయి, తగ్గిపోతా ఉంటాయి సేల్స్ ప్రమోషన్ లో. కన్సిస్టెన్సీ. రెడీనా? బట్ ఇక్కడ ఈ పనిని నా అప్లైన్ వచ్చి చేయాలి, నా డౌన్ అనేది చేయాలి అనుకోమాకండి. ఇది ఎవరి పని? నా పని మావజీ. నా పని. ఎవరి పని? నా పని. వస్తారా అని నో ప్రాబ్లం. నా వల్ల నా డౌన్ చెక్ వస్తారా అని నో ప్రాబ్లం. నా వల్ల నాకు వస్తుందా లేదా మాత్రం చెక్ చేసుకోండి. ప్రతిరోజు పనిలో ఉండండి, ప్రతిరోజు పని చేస్తూ ఉండండి. క్లియర్? సో రైట్, మహాజీ రాబోతున్నాడు అనమాట. సో మరి ఈ రోజు సెషన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కొద్ది నిమిషాలు మీ మాటలు కూడా 1-2 మాటలు విందాము. సో ఫైనల్ గా అల్టిమేట్ గా ప్రతిరోజు వర్క్ క్రియేట్ చేసుకోండి, ప్రతిరోజు పనిలో ఉండండి. పని చేస్తే ఫలితం వస్తుంది, పని చేయకపోతే ఫలితం రాదు. పని చేస్తేనే దేవుడు మిమ్మల్ని డెవలప్ చేస్తాడు, పని చేయకపోతే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. ఈ విషయాలు అర్థం చేసుకొని సో దైవం మానుష రూపేణ అన్న భావన కలిగి మనుషులు సహాయం చేయండి, దేవుని సేవ చేసినట్టే. సో దేవునికి మీరు వెళ్ళి పూజలు చేయమని లేదా ప్రార్థన చేయమని దేవుని కోరుకోడు. దేవుడు మిమ్మల్ని కోరుకునేది 10 మందికి సహాయం చేయమని కోరుకుంటాడు. ఆ పనిని మీరు చేసి దేవుని దృష్టిలో గొప్ప మనిషిగా మీరు మారాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇద్దరితో నా మాట్లాడిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారా సైనిక. జై హింద్, జై హో సెప్షా. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్.